ఒక ఊరిలో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటాడనుకున్నాడు రాజు. డబ్బున్న వాళ్ళంతా హడలి చస్తున్నారు అన్నది అవ్వ. ఇది తంట చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమంగా భరించమన్నాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు. వాళ్ళు వచ్చే వేలైంది, తమరు వెళ్ళిపోండి బాబు, బీదవాణ్ణి, 4 డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు భలేతంట. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు శాలవ బట్టల వర్తకుడికి, 2 రూపాయలు పూటకుళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు.